అన్నాడు. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు కనుక తప్పనిసరిగా ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఒక్కొక్కరు ఇప్పుడు మద్దతు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఆల్రెడీ తమిళనాడులో 69% ఉన్నది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే జరగాలి అనేది ఆలోచన ఉంది. కాబట్టి జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు న్యాయం జరగాలి అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. దానికి శరద్ పవార్ గారు దీనికి సమ్మతించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొన్ని పార్టీలు కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇట్లా రిజర్వేషన్ లాగా తీసేయాల్సింది పోయి ఇంకా మద్దతు ఇస్తున్నారు ఎందుకని అంటారు? ఏమి లేదు, గతంలో కూడా ఇట్లనే చెప్పిర్రు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కూడా వ్యతిరేకమని అన్నారు. కానీ అదే ఇందిరాగాంధీ భూస్వామిత్వం అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 అంశాల కార్యక్రమం చేసింది. మొన్న జరిగినటువంటి యూపీఏ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కొట్టేసింది.